హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై గురించి తెలుసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? మిక్సింగ్ బౌల్లో శుభ్రంగా కడిగిన 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిలుకలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 2 స్పూన్లు పెరుగు వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడులన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చికెన్కి అన్ని పొడులు, మసాలాలు, పెరుగు అన్నీ బాగా పట్టాయి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో నానపెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 20 జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పులు వేగాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా 1 గంట పాటు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి కడాయిలో వేసి అంతా కలిసేలా కలుపుకుందాం. అలాగే కరివేపాకును తుంచి వేసుకున్నాము. ఇలా తుంచి వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకుందాం. ఇందులో వాటర్ ఏం వేయకుండానే మనం దీన్ని ఉడికించుకుంటామండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి 20 లేదా 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, మనం ఇందులో ఏం వాటర్ వేయకున్నా కూడా చికెన్ నుంచి వాటర్ ఊరింది కదా. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాం. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు, కొద్దిగా పుదీనా, కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకుందాం. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లోకి, కలర్ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై రెడీ అవ్వడానికి సుమారు 30 లేదా 35 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఓవరాల్ ప్రాసెస్ అంతా చూడండి, కొత్తిమీర, పుదీనా అంతా చికెన్లో బాగా కలిసిపోయింది. ఇప్పుడు మూత లేకుండా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. మీకు చికెన్ ఫ్రై కొంచెం డ్రైగా కావాలంటేనే మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. లేదంటే కొత్తిమీర, పుదీనా వేసేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, చికెన్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎమ్మీగా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.